హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గురుమూర్తిని. ఇవాళ ఈవీ వెహికల్ ఎలా న్యూట్రల్ చేయాలో మీకు నేను వీడియో చూపిస్తాను. చూడండి, నేను వెహికల్ని ఆల్రెడీ రన్నింగ్లో పెట్టిన. వెహికల్ స్టార్ట్ చేసి న్యూట్రల్ మోడ్ నుంచి డీ మోడ్కి షిఫ్ట్ చేసుకున్నా. తర్వాత పార్కింగ్ బ్రేక్ రిలీజ్ చేసి వెహికల్ని ఇప్పుడు కొద్దిగా మూవ్ చేస్తాను ముందుకు. ఓకేనా? ఇప్పుడు డీ మోడ్ నుంచి మనం వెహికల్ని ఎన్ మోడ్కి షిఫ్ట్ చేయాలి, న్యూట్రల్. తర్వాత మనము కింద బ్రేక్ పెడల్ మీకు వెళ్ళి కాల్ తీయాలి. కాల్ తీయంగానే మనకు క్లస్టర్లో ఇలా చూపిస్తుంది. ఇక్కడ ఉంది ఆ ప్రెస్ అండ్ హోల్డ్ అని. అప్పుడు స్టీరింగ్ కంట్రోల్ బటన్లో ఓకే బటన్ని లాంగ్ ప్రెస్ చేసుకుంటే మనకు ఇలా వస్తుంది. తర్వాత బటన్ మీకు వెళ్ళి చేయి తీసేయాలి. చేయి తీసేసిన తర్వాత వెహికల్ని ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసిన ఏమంటే మనకు క్లస్టర్లో న్యూట్రల్ చూపిస్తుంది. సో ఆ న్యూట్రల్ లైట్ ఓనికి 3 minutes పడుతుంది. మనం 3 minutes వెయిట్ చేయాలి. 3 minutes తర్వాత లైట్ అనేది పోతుంది. పోయిన తర్వాత మనం డోర్ అన్లాక్ చేసుకొని బయటికి దిగి వెహికల్ని మూవ్ చేసి చూడండి, వెనక ముందుకు అయిపోతుంది. అంతే న్యూట్రల్. తర్వాత మనం వెహికల్ని లాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అంతే. మనకి ఇది ఇట్లా చేస్తే మనం వెహికల్ న్యూట్రల్ చేయొచ్చు. ఓకేనా?